జై శ్రీమన్నారాయణ. ఈ ఈకో ఫ్రెండ్లీ బ్రిక్స్ చూసారా లేదో, డిజైన్ చూసారా లేదో, ఇక్కడ చూడండి డిజైన్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక 3 స్టోన్స్ అనమాట. 4 ఇంచ్ స్టోను, 2 ఇంచ్ స్టోను, 3 ఇంచ్ స్టోన్స్ డిజైన్స్ డిఫరెంట్ లేయర్స్తో లేడౌన్ చేసుకుంటూ వీళ్ళు బ్రిక్ డిజైన్ చేశారు. పాండిచ్చేరికి సంబంధించిన మేస్త్రీస్ ఇక్కడ కడపలో చేస్తున్నాం కదా ప్రాజెక్టు, ఇంతకుముందు కూడా వీడియో పెట్టాం. ఇది దూరం నుంచి కనుక జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఇట్లా సైడ్ యాంగిల్ నుంచి జాగ్రత్తగా చూస్తే, ఈ బ్రిక్ కనుక చూస్తే ఈ స్టెప్ లైన్ కనపడుతుంది. ఇట్లాగా చూసారు లేదు, ఈ స్టెప్ ఇట్లా లైన్గా ఇట్లా వెళ్తుంది. అంటే ఒక కన్ను దృష్టితో జాగ్రత్తగా చూడాలి. చూస్తే ఈ డిజైన్ మనకు దూరం నుంచి చాలా నీట్గా కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ ఎక్కడ కూడాను డిజైన్ మార్చకుండా ఉంటే చాలా కాన్సన్ట్రేషన్ చేసి శ్రద్ధతో ఒక్కొక్క రాయి డిజైన్ చూసుకుంటూ పేర్చాలి. మామూలు ఇటుకరాలు పేర్చినట్టుగా టకటగా పేర్చుకుంటూ వెళ్తే తప్పులు అవుతాయి. అంటే ఈ డిజైన్ చూసారు లేదు, ఇక్కడ చూడండి క్రాస్లో చూస్తే కనుక మొత్తం ఒక డైమండ్ టైప్లో ఒక లేయర్ లాగా వస్తుంటుంది అనమాట. ఇట్లా మొత్తం అవుటర్ నుంచి అవుటర్ మొత్తం అంతా కూడా బిల్డింగ్ ఇదే చేస్తున్నారు. ఇట్లాంటి హౌసెస్ కట్టచ్చా లేదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నన్ను. డెఫినెట్గా కట్టచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తుంటే పిల్లర్ వేశారు. ఈసారి నాకు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది ఇక్కడ కడప పరిసరాల్లో, అది వితౌట్ పిల్లర్ మొత్తం ఇదే బ్రిక్తో చేస్తున్నారు వాళ్ళు. అది కూడా మనం త్వరలో ఆ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తాము. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.